తెలంగాణలో లోక్సభ సీట్ల పెంపుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. డీలిమిటేషన్తో తెలంగాణలో 9 ఎంపీ సీట్లు పెరుగుతాయని స్పష్టం చేశారు. తాజా పెంపుతో తెలంగాణలో ఎంపీ సీట్లు 17 నుంచి 26కు పెరగనున్నాయి. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు లాభం జరుగుతుందన్నారు అమిత్ షా. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. డీలిమిటేషన్కి సంబంధించినటువంటి విషయంలో తెలంగాణలో లోక్సభ స్థానాలు పెరిగేటువంటి అంశం మీద ఆయన ప్రకటన చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దాటిని 26కు పెరుగుతుంది. తెలంగాణ జనాభా దృష్ట్యా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 3.13 నుంచి 3.38 వరకు పెరుగుతుంది. జనాభా శాతం కంటే ఎక్కువగా సీట్లు పెరుగుతున్నాయి అన్నది అమిత్ షా ప్రకటన చేశారు. అయితే రేవంత్ రెడ్డి 2-3 రోజుల క్రితం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. కేవలం తెలంగాణకే కాదు, దక్షిణాది రాష్ట్రాలు సౌత్లో ఉన్నటువంటి తెలంగాణ, ఏపీ, అట్లాగే తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 5 రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలు ఇచ్చేటువంటి ఆదాయాన్ని బేస్ చేసుకునే దేశం నడుస్తుంది. ఎక్కువ శాతం ఈ 5 రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వెళ్తుంది. ఆదాయాన్ని బేస్ చేసుకొని ఆదాయ రేషియాన్ని సీట్ల కేటాయింపులు ఉన్నాయి. కానీ అట్లా జరగట్లేదు. దానివల్ల తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది అన్నది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి వాదన. దీని మీద కేంద్ర ప్రభుత్వం స్పందించిందని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్నట్టుగానే 17 ఉన్నటువంటి స్థానాలు 26కు పెరిగాయి. మరి రానున్నటువంటి రోజుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకటన మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న చూడాలి. ప్రజెంట్ ఢిల్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. అట్లాగే తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి ఎంపీలు ఉన్నటువంటి నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి విషయం మీద ఎలా ముందుకు వెళ్తారన్నది చూడాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదనకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఎంపీలు, బీజేపీ ఎంపీలంతా కూడా సమర్థిస్తున్నటువంటి నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎలా స్పందిస్తారన్నది కూడా చూడాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ప్రకటన మీదనే రేవంత్ రెడ్డి తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఎలా ముందుకు వెళ్తారు, ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. రైట్ శేఖర్, థ్యాంక్స్.